హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మిని. ఈరోజు వీడియోలో నుండి కొర్రలతో దోసలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం మనం ఎక్కువగా రైస్ తోటే దోసలని ప్రిపేర్ చేసుకుంటాము, కానీ కొర్రలతో దోసలను ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీగానే ఉంటాయండి, దాంతోపాటు హెల్త్కి చాలా మంచిది. ఈ దోసలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడతానండి. చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఏ వీడియోలు పెట్టినాని. ఈ దోసలు అన్నవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉంటున్నారు కదండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ దోసలు తీసుకోవడం చాలా మంచిదండి. ఇది మామూలు దోసతో పోల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోసలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ దోసలను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకునండి. అందులో నేను హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు మినపగుళ్ళే కాదు, పొట్టుతో ఉన్న మినపప్పు అన్న తీసుకోవచ్చు, చాలా మంచిది. అర స్పూన్ మెంతులు వేస్తున్నాను. అలాగే దీనికి నేను ఎన్ని మినపగుళ్ళు వేసానో అంతే క్వాంటిటీ కొర్రలు కూడా తీసుకుంటాను. బియ్యం అయితే శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం కొర్రలు కూడా తీసుకుని నానబెట్టుకుందామండి. ఈ కొర్రలు అన్నవి కొంచెం మనం మంచివి తెచ్చుకోవడం మంచిదండి. నేను హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను కదండి, ఫుల్ కప్తో నేను కొర్రలు తీసుకున్నాను. అంటే మనం గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసులు రైస్ ఎలా వేసుకుంటామో అలాగే ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల కొర్రలు తీసుకోవాలి. గ్లాస్ అయినా సరే, కప్పు అయినా సరే. ఇవి మంచివి తీసుకోండి. ఇందులో కొంచెం మనకి అడుగున రాళ్ళు అవి ఉంటాయి. మంచివి తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోండి. మనకి ఒక 4 అవర్స్ 5 అవర్స్ నాననివ్వాలి. అలాగే మన దోశల్లోకి ఎప్పుడైనా సరేనండి కొంచెం అటుకులు వేసుకుంటే దోశలు అనేవి మృదువుగా సాఫ్ట్గా వస్తాయి. నేను అటుకులు కూడా నానబెట్టానండి. అలాగే ఈ మినపగుళ్ళు కూడా నానిపోయినాయి. అలాగే కొర్రలు కూడా నానిపోయినాయి. అంటే నేను మార్నింగ్ 8కి నానబెట్టి ఈవినింగ్ 3కి శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను. మనం యాజ్ ఇట్ ఈజ్గా 2 కలిపి ఆడేసుకున్నా పర్లేదు, లేదంటే ముందు మినపగుళ్ళు ఆడుకుని తర్వాత కొర్రలు వేసుకున్నా పర్వాలేదు. మనకి 2 అన్నవి మెత్తగా మనకి దోశలకు పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. కానీ దోశలతో పోల్చుకుంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయండి. అంతేకాదు ఇందులో షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకున్న ఏం పర్లేదని, షుగర్ పెరగదండి. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి. మనం కొర్రలు తీసుకుంటున్నాం కాబట్టి కొర్రలతో దోశలే కాదు ఇడ్లీ వేసుకోవచ్చు, రొట్టె కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొర్రలను శుభ్రంగా కడిగేసి ఈ మినపగుళ్ళు కొర్రలో కలిపి రెండు మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసేస్తానండి. మనకి దోశల పిండి ఎలా చేస్తామో అలా యాజ్ ఈజ్గా గ్రైండ్ చేసేయాలి. మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను. ఇందులోనే సగం నలిగిన తర్వాత నేను అటుకులు అనేవి నానబెట్టాను కదండి, అటుకులు వేస్తున్నాను. అటుకులు వేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా సాఫ్ట్గా వస్తాయి. మనం వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. వేసుకుంటే కొంచెం మృదువుగా మెత్తగా ఉంటాయి. మనం ఏ దోసకైనా వేసుకున్నా మనం ఇలా అటుకులు వేసుకోవడం చాలా మంచిదండి. ఇంకోండి ఇప్పుడైతే నేను బౌల్లో తీసేస్తున్నాను, మెత్తగా నలిగిపోయింది. ఇది మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవద్దండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ లేదా 4 అవర్స్ బయట ఉంచండి. నైట్ అంతా ఉంచుకున్నాం కొంచెం పులిసిపోద్దండి. ఒక 4 అవర్స్ ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. అంటే మనం 3కి ఆడుకున్నాం అనుకోండి, నైట్ 9 గంటలకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి అన్నది బాగా నానుతుంది. ఇంకోటి ఇది నానిపోయింది. ఇప్పుడు నేను దోశలు అనేది ప్రిపేర్ చేస్తాను. ఇందులో మనకి సరిపడినంత సాల్ట్ వేసుకుని దోశలు వేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఒకేసారి సాల్ట్ కలపకుండా కొంచెం పిండి తీసుకుని సాల్ట్ కలుపుకుని అప్పుడు దోశలు అనేది వేసుకోవచ్చు. ఇది అయితే మనకి 3 డేస్ 4 డేస్ వరకు నిలవ ఉంటుంది, పాడవదండి. దోశల పిండిలాగే ఉంటుంది, నిలవదు, బాగుంటుంది. మనకి దోశ మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది. ఉల్లి దోశ వేసుకోవచ్చు, అలాగే మామూలుగా అట్టు కింద వేసుకోవచ్చు, దోశ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదిగోండి చూడండి, చాలా బాగా నానింది కూడాని. మరి నైట్ అంతా ఉంచేసామనుకోండి ఏమవుతుందంటే మనకి త్వరగా పులిచిపోద్ది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతున్నాను. ప్యాన్ పెట్టండి. నేను ఒక ఉల్లిపాయ అన్నది రాస్తున్నాను, ఎందుకంటే మనకి బాగా రావాలి అని. మనం ఆయిల్ వేసుకున్నా పర్లేదండి, వేసుకోకపోయినా పర్లేదండి. మనం ఎక్కువ బరువు తగ్గాలి అనుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఈ దోశ తీసుకోవడం వల్ల బరువు అన్నది పెరగరు. ఈ దోశ వేసుకుంటే చూసారా మనకి ఎంత సాఫ్ట్గా వస్తుందో, అలాగే మనకి దోశ అనేది కరకరలాడుతూ కూడా వస్తుంది, ఎరగదు కూడా. ఇప్పుడు అయితే నేను కొంచెం లైట్గా ఆయిల్ అన్నది వేస్తున్నానండి.
ఈ ఆయిల్ బదులు మనం ఆవు నెయ్యి వేసుకున్నా కూడా మనకి అందులో కొలెస్ట్రాల్ ఉండవండి, ఫ్యాట్ ఉండదు. ఇదిగోండి నేనైతే మామూలుగా ముందు ప్లెయిన్ దోస వేసి చూపించాను. చూసారా ఎక్కడైనా మనకి ఎరగడం కానీ లేకపోతే అంటుకుపోవడం కానీ ఉన్నదా, చాలా సాఫ్ట్గా వచ్చింది కదండి. ఈ దోస మనకి చెప్పినట్టు వస్తుంది. ఈ దోసని తీసేసి సర్వింగ్ ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ దోస కూడా వేస్తానండి. ఆనియన్ దోస కూడా ఎలా వస్తుందన్నది చూద్దురు కానీ. ఆనియన్ దోస కూడా చాలా బాగా వస్తుందండి మనకి. మనం దీన్నే మసాలా దోస కింద కూడా వేసుకోవచ్చు. మనకు కావాల్సిన మోడల్స్లో వేసుకోవచ్చండి. అంటే ఆనియన్ దోస వేసుకోవచ్చు, మళ్ళీనేమో మసాలా దోస వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆనియన్ దోస వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర అన్నీ వేసేసి మనం ఆ దోస మీద వేసుకుంటే ఆనియన్ దోస రెడీ అయిపోతుంది. కొంచెం చుట్టూ ఆయిల్ వేస్తున్నాను. ఈ దోస తీసుకోవడం వల్ల అండి మనకి షుగర్ కంట్రోల్ అవుతుందండి, షుగర్ పెరగదు మనకి. అలాగే మన మార్నింగ్ పూట చాలామంది బ్రేక్ఫాస్ట్ మానేస్తారు. అటువంటి వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. లేదు అంటే సాయంత్రం పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వాడచ్చు, లేదా సాయంత్రం పూట డిన్నర్ కింద కూడా ఈ దోశ అన్నది వాడచ్చండి. చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఈ దోశ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే షుగర్ బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ దోశని మీరు కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.